రాప్తాడు సెంటర్లో రాజకీయం రాజుకుంటోంది. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న తోపుదుర్తి కామెంట్స్ కాకరేపాయి. రాప్తాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలతో కలిసి లోకేష్ కుట్ర చేశారని ఆయన ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది. దీనికి టీడీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. రాప్తాడు రాజకీయం వేడెక్కుతోంది. తనను హత్య చేసేందుకు రాప్తాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలతో కలిసి లోకేష్ కుట్ర చేశారని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే సురేంద్రబాబు కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చెందిన టిప్పర్తో తనను యాక్సిడెంట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. తనకు గన్మెన్లను తొలగించడం కుట్రలో భాగమే అన్నారు తోపుదుర్తి. ప్రొద్దుటూరుకి మా మేనమ్మ, మా మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి వారి గ్రామానికి పోయి అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తాను. నిన్న సాయంత్రం 4:47కు శ్రీబండమీదపల్లి గ్రామం దగ్గర అమిలేని సురేంద్రకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ మేము ఇలా వస్తాం అనంతపురం వైపుకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తా ఉన్నాడు. ఉన్నటువంటి ఆ రోడ్డు డివైడర్ తొలగించబడింది. ఆ నుంచి దూరి మమ్మల్ని ఢీ కొట్టపోయినాడు. అమిలేని సురేంద్ర, టిప్పర్, ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా డెవలపర్స్ సంథింగ్. రాజకీయం కోసం, సింపతి కోసం, గన్మెన్ కోసం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు పరిటాల శ్రీరామ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గన్మెన్లను తొలగించాలని గుర్తుంచుకోవాలన్నారు. గన్మెన్ల కోసం ఇప్పుడు యాక్సిడెంట్ నాటకానికి తెరలేపాడని విమర్శించారు శ్రీరామ్. గన్మెన్ల కోసమో యాక్సిడెంట్ అనే దాన్ని ఏదో తన మీద పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనే దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన గన్మెన్లని మరీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఒక కొత్త డ్రామా, ఇది కొత్త డ్రామా అని చెప్పకూడదు, పాత డ్రామా అని చెప్పాలి. మేము పెద్దోళ్ళు అయిపోతాము, నేను ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను పెద్దోడిని అయిపోతాను అనే ఆలోచన చేయడం అనేది దయచేసి ఆ పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా నీలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తన హత్యకు రాప్తాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలతో లోకేష్ స్కెచ్ వేశారన్న తోపుదుర్తి ఆరోపణలను ఎమ్మెల్యే సురేంద్రబాబు ఖండించారు. తోపుదుర్తిని చంపాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు ఆయన. ప్రకాష్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. టిప్పర్కు సంబంధించిన డ్రైవర్ కూడా ఏదో రాష్ట్రంలో వచ్చాడు. ప్రకాష్ రెడ్డి ఎవడో తెలియదు, ఇంకా ఓనర్ ఎవడో కూడా తెలియదు. అతని కారుకు సంబంధించి అంటే 10 మీటర్ల దూరంలో ఆగిందని అతనే చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నీకు నిజంగా ప్రాణరక్షణ, ప్రాణభయం ఉందంటే వాడిని కొట్టడం తప్పే. అంటే కొట్టే కోపంలో కొట్టే వేరు, కానీ మరీ కూడా వచ్చి హత్యా రాజకీయాలు మా పైన నెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్యగా నేను చెప్తున్నాను. ఎక్కడ హత్యల జోలికి పోలేదు, హత్యా రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఈ ప్రకాష్ రెడ్డి. మొత్తానికి ఆరోపణలు ప్రత్యారోపణలతో రాప్తాడు రాజకీయం రగులుతోంది.